నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో ఏడాదిలోగా భూ వివాదాల పరిష్కారం చేయాలన్న సీఎం. కలెక్టర్లు దృష్టి పెడితే 95% సమస్యలు తొలగిపోతాయని విశ్వాసం. P4 విధానంలో ఉద్యోగులు భాగస్వాములు కావాలన్న చంద్రబాబు. 9 నెలల్లో 7,230 కోట్ల మేర బకాయిలు విడుదల చేసినట్లు వెల్లడి. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో A1 రంగారావు అరెస్ట్. నేడు విజయవాడ సిఐడి కోర్టులో హాజరుపరచనున్న అధికారులు. తెలంగాణకు విద్యుత్ కార్ల తయారీ సంస్థ BYD భారీ పెట్టుబడికి ప్రణాళికలు. హైదరాబాద్ సమీపంలో ప్లాంట్ ఏర్పాటుకు స్థల పరిశీలన. రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 30న సీఎం చేతుల మీదుగా పంపిణీకి ఏర్పాట్లు. వరుసగా రెండో రోజు అర్ధరాత్రి వరకు సాగిన తెలంగాణ శాసనసభ. పర్యాటక పద్దుపై పాలక విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం. దేశంలో మైనారిటీలకు చేరువయ్యే కార్యక్రమానికి బీజేపీ శ్రీకారం. రంజాన్ సందర్భంగా సౌగాత్-ఏ-మోదీ పేరుతో కిట్ల పంపకం. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులకు 7,230 కోట్ల బకాయిలు విడుదల చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమేనన్న ఆయన అందుకే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా బకాయిలు విడుదల చేశామని కలెక్టర్ల సదస్సులో స్పష్టం చేశారు. P4 విధానాన్ని ప్రస్తావించిన సీఎం ఉద్యోగులు ఈ కార్యక్రమంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఉగాది రోజున ప్రారంభించే P4 కార్యక్రమంపై కలెక్టర్ల సదస్సులో మాట్లాడిన సీఎం చంద్రబాబు వివిధ అంశాలను ప్రస్తావించారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని వారికి న్యాయంగా అందాల్సిన అలవెన్స్లు అందించకుండా గత ప్రభుత్వం ఏకంగా 20,637 కోట్లు బకాయిలు పెట్టిందన్నారు. తాము మాత్రం ఇబ్బందులున్నా బకాయిలు ఇస్తూ వస్తున్నామన్నారు. మిగిలిన బకాయిలు వెసులుబాటును బట్టి విడుదల చేస్తామన్నారు. ఉద్యోగుల కుటుంబాలు చేతనైనంతలో ఒక పేద కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి కృషి చేయాలని కోరారు. P4 కార్యక్రమం గేమ్ చేంజర్ గా మారుతుందని పేర్కొన్నారు. P4 మనం ఈ నెలలోనే ఇనాగ్రేట్ చేస్తున్నాం. హై నెట్వర్త్ ఇండివిజువల్స్, ఈవెన్ బిగ్ కంపెనీస్ కూడా దే కెన్ అడాప్ట్ పీపుల్. ఎవరైతే డోనర్స్ వస్తారో, దాతలు వస్తారో వాళ్ళకి మార్గదర్శన పేరు పెట్టాం. ఏవైతే కుటుంబాలు ఉన్నాయో దీనికి బంగారు కుటుంబం అని పేరు పెట్టాం. మనం గవర్నమెంట్ ఈజ్ ఎ ఫెసిలిటేటర్, కలెక్టర్స్ ఆర్ ఫెసిలిటేటర్స్. జీరో పావర్టీ ఫేజ్ 1, ఆ తర్వాత బెటర్ లివింగ్ స్టాండర్డ్స్, దెన్ బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్. పేదవాడు నిరుపేదగా ఉండడం కరెక్ట్ కాదు. ఇది కంటిన్యూగా ఎఫర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఒకసారి పైకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీస్ ఫోకస్ చేస్తాం. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఇంటర్నెట్ సదుపాయం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. పురపాలక శాఖ పట్టణాల్లో ఇంటింటికి కుళాయి ద్వారా మంచినీరు అందించే లక్ష్యాన్ని నిర్దేశించుకుందన్న సీఎం గ్రామాల్లోనూ 5 దశల్లో ఈ కార్యక్రమం పూర్తి చేయాలని సంకల్పించామన్నారు. జిల్లాల్లో జరుగుతున్న అన్ని ప్రాజెక్టుల పనులను పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఒక స్టీల్ ప్లాంట్ వస్తుంది విశాఖపట్నంలో, అనకాపల్లి వస్తే పీపుల్ షుడ్ బికమ్ పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్. వాళ్ళని భాగస్వాములు చేస్తే విన్ విన్ సిచ్యువేషన్, వీళ్ళ ఆదాయం పెరుగుతుంది. అక్కడే ల్యాండ్ పోలింగ్ చేస్తాం, కొంత ల్యాండ్ ఇస్తాం, టౌన్షిప్ కడతాం, కమర్షియల్ అవుతుంది. అదే మరి రామాయంపట్నం ఉంది, కొత్త సిటీ వస్తుంది. అనకాపల్లి దగ్గర, నక్కపల్లి దగ్గర ఏదైతే రేపు రాబోయే స్టీల్ ప్లాంట్ వల్ల అక్కడ కూడా ఒక టౌన్షిప్ వస్తుంది, ఇక్కడ ఒక టౌన్షిప్ వస్తుంది. అలాంటి న్యూ ఏరియాస్ అంతా కూడా ఒక న్యూ మోడల్స్ లో మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ సెంట్రల్ ప్రాజెక్ట్ గానీ, స్టేట్ ప్రాజెక్ట్ గానీ, ప్రతి ఒక్క ప్రాజెక్ట్ మీరు పూర్తి చేసే బాధ్యత మీ మీద ఉంటుంది. భవిష్యత్తులో రాష్ట్ర అవసరాల కోసం సొంతంగా ఒక ఉపగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉన్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అవసరమైతే రాష్ట్రంలోని 3 ప్రాంతాలకు 3 ఉపగ్రహాల్ని కూడా ఏర్పాటు చేయవచ్చన్నారు. ఉపగ్రహాలకు అనుబంధంగా డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, IoT పరికరాలు ఉంటాయని వాటిని AIతో అనుసంధానిస్తే సమాచార సేకరణతో పాటు ప్రజలకు రియల్ టైంలో సేవలు అందించవచ్చని తెలిపారు. మీరు చేసే ప్రతి ఒక్క పని వీఆర్ మెజరింగ్ వాట్ పీపుల్ ఆర్ థింకింగ్. ఈ రోజు మనం కూర్చొని మాట్లాడుతున్నామంటే ప్రజల కోసం మాట్లాడుతున్నాం. దీంట్లో ప్రాధాన్యత క్రమంలో మనం ముందుకు పోవడానికి ఏం చేయాలని అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. అరౌండ్ 22 సర్వీసెస్ ఫీడ్బ్యాక్ తెప్పిస్తున్నాం. ఇసుక గానీ, మద్యం గానీ, గ్యాస్ సిలిండర్స్ గానీ, డిస్ట్రిబ్యూషన్ గానీ, హాస్పిటల్ వచ్చే సేవలు గానీ, రెవెన్యూ, RTC ఒకటి కాదు
ఆల్ సర్వీసెస్ వీఆర్ మెషరింగ్. బాధ్యులైనటువంటి ఆఫీసర్స్ అందరినీ కూడా జవాబుదారీతనం తీసుకొచ్చి వాళ్ళ మార్పు తీసుకొచ్చి ప్రజలకు మెరుగైన సేవలు అందించి ఈ ప్రభుత్వం బాగుంది, మా కోసం పనిచేస్తున్నారు అనే అభిప్రాయం అనునిత్యం మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. వడ్డెర సామాజిక వర్గాలకు క్వారీలు ఇవ్వాలని సంకల్పించామన్న సీఎం, తద్వారా వారి జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నారు. ఇప్పటికే గీత కార్మికులకు 10% మద్యం దుకాణాలు కేటాయించామని, అవి సక్రమంగా అమలవుతున్నాయో లేదో అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఏ పని చేయాలన్నా డబ్బులు లేవని, ప్రభుత్వం వైపు చూడడం సరికాదన్న ఆయన, కలెక్టర్ల సామర్థ్యం, నెట్వర్కింగ్ వల్లే పెట్టుబడులు వస్తాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో భూ వివాదాలన్నింటినీ ఏడాదిలోగా పరిష్కరించి పూర్తి పారదర్శకత నెలకొనేలా చూడాలని జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు, అక్రమాల వల్లే ప్రజల్లో అభద్రతా భావం ఏర్పడిందన్నారు. కలెక్టర్లు జిల్లాల వారీగా పరిష్కరించగలిగే అంశాలేంటి, ప్రభుత్వం తీసుకోవలసిన విధానపరమైన నిర్ణయాలేంటో ఏప్రిల్ ఆఖరులోగా నివేదికలు పంపాలని ఆదేశించారు. కలెక్టర్లు దృష్టి పెడితే 95% వివాదాలు పరిష్కారమవుతాయని, మిగతా వాటిని పరిష్కరించేందుకు అవసరమైన విధాన నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. కలెక్టర్ల సదస్సులో భూ వివాదాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలు, అవకతవకల కారణంగా ప్రజల్లో అభద్రతాభావం నెలకొందన్న సీఎం చంద్రబాబు, అందుకే పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. జిల్లాల్లో ఎలాంటి సమస్యలున్నాయి, వాటికి పరిష్కారమేంటి అనే అంశాలపై కలెక్టర్ల అభిప్రాయాలను సీఎం తెలుసుకున్నారు. జిల్లాల్లో వివాదాలు నెలకొన్న భూముల వివరాలపై ఆరా తీసిన సీఎం వర్క్షాప్ పెట్టుకుని పరిష్కారానికి కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్న ఆయన, ప్రభుత్వ జోక్యం అవసరం లేకుండా పరిష్కరించాలని, లేని పక్షంలో ఎలాంటి సహకారం కావాలో చెప్పాలన్నారు. లింక్ డాక్యుమెంట్లన్నీ కంప్యూటరైజ్ చేయాలని, ల్యాండ్ రికార్డులన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని సూచించారు. భూ వివాదాల పరిష్కారానికి అవసరమైతే కృత్రిమ మేధ తోడ్పడుతుందేమో చూద్దామన్న సీఎం, భూ వివాదాలు చాలా సంక్లిష్టమైన అంశమని, వాటిని పరిష్కరించే పరిజ్ఞానం ఏఐకి ఉంటుందో లేదోనని చమత్కరించారు. తనకు కూడా 80% వినతులు భూ సమస్యల మీదే వస్తున్నాయని, 4-5 కలెక్టర్లు, సీనియర్ అధికారులతో కమిటీ వేసి సమస్యకు పరిష్కారం కనుగొనాలని మంత్రి లోకేష్ సూచించారు. పేదలకు గృహ నిర్మాణానికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని, 5 ఏళ్లలో 100% ఇల్లు నిర్మించాలన్నది తమ లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. వైసీపీ హయాంలో సెంటు పట్టాలు తీసుకున్న వారు ఆ స్థలాలే కావాలనుకుంటే అక్కడే ఇల్లు కట్టిస్తామన్నారు. వద్దనుకున్న వారు వాటిని ప్రభుత్వానికి అప్పగిస్తే స్థలాలు కేటాయిస్తామని చెప్పారు. గతంలో స్థలాలను తీసుకున్న వారి అభిప్రాయాల్ని సేకరించే యాప్ సమగ్రంగా లేదని మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తావించారు. రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ, ఆర్టీజీఎస్ వేర్వేరు అనుకోవద్దన్న సీఎం, సమస్యల్ని ఎలా పరిష్కరించాలో చూడాలన్నారు. జిల్లా కలెక్టర్ భూ వివాదాలకు సంబంధించి పెద్ద ఇబ్బందులు ఉంటే ప్రభుత్వానికి పంపించాలని, సీఎం స్థాయిలో నిర్ణయం తీసుకుంటారని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పగా, సీఎం సుతిమెత్తగా మందలించారు. ప్రతి భూ వివాదానికి సీఎంఓ ఎక్కడ పరిష్కారం చూపుతుందన్న చంద్రబాబు, పరిష్కారం చేయడం ఎలానో ఆలోచించాలన్నారు. లేనిపోని సమస్యలు సృష్టించకూడదని చెప్పారు. నేరస్తులను గుర్తించే విషయంలో సాంకేతికతను ఎక్కువగా ఉపయోగించాలని సీఎం చంద్రబాబు పోలీసులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలపై సమీక్షలో నేరాల నియంత్రణపై పోలీస్ శాఖ చంద్రబాబుకు ప్రజెంటేషన్ ఇచ్చింది. టెక్నాలజీ ద్వారా కేసుల పరిష్కారం, నేరస్తులను శిక్షించడంలో అనుసరిస్తున్న విధానాలను అధికారులు వివరించారు. డిజిటల్ అరెస్టులు, కొత్త తరహా మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయడానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. నేరం జరిగిన ప్రాంతాల్లో సాక్ష్యాలను సేకరించే విషయంలో కొత్త పద్ధతులు అనుసరించాలన్న సీఎం, నేరాలు చేసి పారిపోయేవారు కొందరైతే నేరాలు చేసి పక్కవారిపై నెట్టేవారు మరికొందరు అని వ్యాఖ్యానించారు. వివేక హత్య ఒక్కటే నేరాల్లో పెద్ద కేస్ స్టడీ అని తెలిపారు. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సేకరణ విషయంలోనూ పక్కాగా వ్యవహరించాలన్నారు. నేరస్తుల గుర్తింపు, తక్షణం శిక్ష పడేలా చేయడంలో క్లూస్ టీం కీలక పాత్ర పోషించాలని ఆదేశించారు. తెలంగాణకు ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రాబోతోంది. చైనా విద్యుత్ కార్ల దిగ్గజ సంస్థ BYD హైదరాబాద్ సమీపంలో కార్ల తయారీ యూనిట్ స్థాపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. దీనిపై కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు సాగిస్తూ వచ్చిన BYD ఇటీవల తుది నిర్ణయాన్ని తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమి కేటాయించడంతో పాటు అన్ని రకాలుగా మద్దతిస్తామని ప్రభుత్వం ఆ సంస్థకు హామీ ఇచ్చినట్లు సమాచారం. హైదరాబాద్ పరిసరాల్లో యూనిట్ ఏర్పాటుకు అనువైన 3 ప్రదేశాలను BYDకి ప్రభుత్వం ప్రతిపాదించగా ఆ సంస్థ ప్రతినిధులు వాటిని పరిశీలిస్తున్నారు. ప్రదేశంపై తుది నిర్ణయానికి రాగానే ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. BYD కొన్నేళ్లుగా భారత్లో కార్యకలాపాలు సాగిస్తున్నా ఇక్కడ ఆ సంస్థకు సొంత యూనిట్లు లేవు. ప్రస్తుతం విద్యుత్ కార్లను చైనా నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయిస్తోంది.
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వరుసగా రెండో రోజు అర్ధరాత్రి వరకు జరిగాయి. విరామం లేకుండా 13 గంటల పాటు జరిగిన చర్చల్లో విద్య, వాణిజ్య పనులు, పర్యాటక, ఎక్సైజ్, అటవీ, దేవాదాయ శాఖల పద్దులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. పర్యాటక, సాంస్కృతిక శాఖ పద్దులపై అధికార విపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. ఓఆర్ఆర్ను 33 ఏళ్లకు లీజుకిస్తే స్కామ్ అని ఆరోపించిన కాంగ్రెస్ టూరిజం పాలసీలో 99 ఏళ్ల లీజు విధానాన్ని ఎందుకు తెచ్చిందని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ఏమీ జరగలేదని చెప్పడం సరికాదన్న ఆయన సాంస్కృతిక సారథి కింద కేసీఆర్ ప్రభుత్వం 550 మందికి ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. రామప్ప దేవాలయానికి యునెస్కో వారసత్వ గుర్తింపు తీసుకొచ్చిందని వెల్లడించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని, అమరవీరుల స్మారకాన్ని ప్రజలకు ఎందుకు అందుబాటులోకి తీసుకురావడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో పంటలెండుతూ రైతులు బాధపడుతుంటే అందాల పోటీలు నిర్వహించడం హాస్యాస్పదమని మండిపడ్డారు. కేటీఆర్ ఆరోపణల్ని మంత్రి జూపల్లి కృష్ణారావు తిప్పికొట్టారు. వచ్చే 5 ఏళ్లలో పర్యాటక రంగంలో 15,000 కోట్ల పెట్టుబడులు, 3 లక్షల మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు. ఓఆర్ఆర్ ని, ఔటర్ రింగ్ రోడ్ ని టీఓటీ పద్ధతుల్లో మరి 33 ఏళ్లకి ఇస్తేనేమో అది ఘోరమైన తప్పిదం అన్నారు అధ్యక్ష. చాలా పెద్ద స్కామ్ అన్నారు. మీ టూరిజం పాలసీలో చెప్తున్నారు 99 ఏళ్లకు ప్రైవేట్ వ్యక్తులకు లీజ్ ఇస్తామని చెప్పి మీ టూరిజం పాలసీలో పెట్టినారు. మరి ఇది కరెక్టేనా? మిస్ వరల్డ్ పోటీల వల్ల ఆదాయం వస్తుంది రాష్ట్రానికి, కొలువులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అన్నారు. ఎట్లొస్తాయి, ఏడికెళ్ళు వస్తాయి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మిస్ వరల్డ్ కి 54 కోట్లు ఖర్చు పెడితే తప్ప అంటున్నారు. మరి ఫార్ములా ఈలో 46 కోట్లు ఖర్చు పెడితే దాన్ని ఏకపక్షంగా కేబినెట్ అనుమతి లేకుండా రద్దు చేసి మరి ఇక్కడేమో ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెడతాం కరెక్ట్ ఎట్లా అవుతుంది అధ్యక్ష? ఈ యొక్క మిస్ వరల్డ్ కార్యక్రమాన్ని అడ్వాంటేజ్ తీసుకొని తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రాముఖ్యతను, కల్చర్ను, సంస్కృతిని వీటన్నిటి కూడా ప్రపంచానికి చాటి చెప్తూ ప్రపంచ టూరిస్టులను ఆకర్షించడం కోసం చేసే కార్యక్రమం. టోటల్గా ఈ యొక్క కార్యక్రమాన్ని ఖర్చు అయ్యేది 54 కోట్లు. ఆ నిర్వాహకులే 27 కోట్లు, అంటే 50% వాళ్ళే పెడతా ఉన్నారు. మిగిలిన 27 కోట్ల రూపాయలు టూరిజం కార్పొరేషన్ ద్వారా, అందులో 5 కోట్లు మాత్రమే చెల్లించడం జరిగింది. మిగిలిన డబ్బు కూడా స్పాన్సర్షిప్ ద్వారానే, అంతకు 2 3 స్పాన్సర్ ద్వారానే టూరిజం కార్పొరేషన్ డబ్బులు రాబోతా ఉన్నాయి. అంటే 1 రూపాయి కూడా ఖర్చు కాకుండా ప్రపంచ స్థాయికి తెలంగాణ యొక్క ప్రాముఖ్యతను, మనకు ఉన్నటువంటి యొక్క టూరిజం ప్లేసెస్ను ప్రపంచానికి పరిచయం చేయడంలో వచ్చే నష్టమేంది? తెలంగాణ ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. ఈ నెల 30న ఉగాదిని పురస్కరించుకుని హుజూర్ నగర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సన్నబియ్యం పంపిణీ ప్రారంభం కానుంది. తెల్ల రేషన్ కార్డులో నమోదైన ప్రతి ఒక్క సభ్యుడికి 6 కిలోల చొప్పున ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేయనుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కిలో 40 రూపాయలు వెచ్చించి పేదలకు అందజేస్తున్న దొడ్డు బియ్యం పక్కదారి పడుతుండటంతో కాంగ్రెస్ సర్కారు ఈ మేరకు శ్రీకారం చుట్టింది. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని చౌకధరల దుకాణాల డీలర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాలని డీలర్లు కోరుతున్నారు. సన్న బియ్యం అనేది ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఏ క్వాలిటీ స్టార్టింగ్లో అయితే ఏ క్వాలిటీ ఇస్తారో ప్రతి నెల కూడా అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ 100% పేమెంట్ మా డీలర్లకు ఇచ్చినట్టుగా ఉంటే, మరి ఇంతకుముందు బ్యాగులతోనే వేసిరు కాబట్టి ఏదో కొంత దొడ్డు బియ్యం కాబట్టి సరిదిద్దకపోయినాం. మరి ఇప్పుడు సన్న బియ్యం కాబట్టి ప్రజలు కూడా మమ్మల్ని నిలదీస్తారు కాబట్టి మరి ప్రభుత్వం అధికారులు కూడా ఆలోచించి 100% ప్రింటెడ్ కాంట మీద మాకు 100% తూకం ఇవ్వాలని మీ ద్వారా మేము చెప్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం పోలవరం నిర్మాణంతో పాటు ప్రాజెక్టు కోసం తమ విలువైన భూములు, ఆస్తులు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితుల సంక్షేమానికి కూడా అంతే ప్రాధాన్యం ఇస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు గత 5 ఏళ్లలో 1 రూపాయి నష్టపరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. నిర్వాసిత కాలనీల పనులు కూడా చేయలేదన్నారు. అందుకే తమను తెలంగాణలో కలపాలని నిర్వాసితులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేశారని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం, భూసేకరణపై సమీక్ష నిర్వహించిన మంత్రి నిర్వాసిత గ్రామాల్లో ఏప్రిల్ నెలాఖరులోగా గ్రామ సభలు నిర్వహించి R&R కాలనీల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. మిగతా నిర్వాసిత కాలనీలో నిర్మాణ పనుల కోసం జూలై 15లోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. కొత్తగా గుర్తించిన కాలనీలను సైతం 2026 జూన్ కల్లా పూర్తి చేసి నిర్వాసితులను తరలించేలా కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. ఫేజ్ 2లో 45.72 మీటర్ల ఎత్తు మేరకు R&Rకు సంబంధించిన అంచనాలను కూడా సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నిధులు సాధిస్తామన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కీలక నిందితుడు రంగాను సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఓలుపల్లి మోహన రంగారావు A1 నిందితుడిగా ఉన్నాడు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ అరెస్టైన తర్వాత రంగా అజ్ఞాతంలోకి వెళ్లాడు.
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోనూ నిందితుడిగా ఉన్న రంగాను మంగళవారం అదుపులోకి తీసుకున్న అధికారులు ఇవాళ విజయవాడ సిఐడి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. వైఎస్ఆర్ జిల్లా వల్లూరు జిల్లా పరిషత్ పాఠశాల పరీక్షా కేంద్రంలో 10వ తరగతి గణితం పేపర్ లీక్ అయిన ఘటనలో 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పేపర్ను పరీక్షా కేంద్రంలో ఉన్న వాటర్ బాయ్ సాయి మహేష్ ఫోటో తీసి వివేకానంద ప్రైవేటు పాఠశాలలకు వాట్సాప్ ద్వారా పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు వాటర్ బాయ్ సాయి మహేష్తో పాటు పరీక్షా కేంద్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు విఘ్నేష్ రెడ్డి, చీఫ్ సూపరింటెండెంట్ రామకృష్ణమూర్తి, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ శ్రీనివాసులు, ఇన్విజిలేటర్ రమణ, వివేకానంద స్కూల్ కరెస్పాండెంట్ రామసుబ్బారెడ్డి సహా 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరీక్షా హాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఇన్విజిలేటర్లను జిల్లా విద్యాశాఖ అధికారి సస్పెండ్ చేశారు. వారిని విధుల నుంచి తొలగించారు. పరీక్షా పేపర్ను ఎక్కడెక్కడికి పంపారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణలో నిరుద్యోగుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఒక కుటుంబానికి ఒకటే యూనిట్కు అవకాశం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ల ద్వారా పథకం అమలు కానుంది. ఆయా వర్గాల జనాభా ప్రాతిపదికన జిల్లాలు, మున్సిపాలిటీలు, మండలాలకు యూనిట్లు కేటాయిస్తారు. 50,000 వరకు ఖర్చయ్యే యూనిట్లకు ప్రభుత్వం 100% సబ్సిడీ ఇస్తుంది. 50,000 నుంచి 1,00,000 వ్యయంతో కూడిన ప్రాజెక్టులకు 90% సబ్సిడీ, 10% బ్యాంక్ రుణం ఉంటుంది. 1,00,000 నుంచి 2,00,000 వరకు 80%, 4,00,000 వరకు ఉన్న యూనిట్లకు 70% రాయితీ, మిగతాది బ్యాంక్ రుణంగా అందించనుంది. మైనర్ ఇరిగేషన్కు సంబంధించిన యూనిట్లకు సైతం 100% సబ్సిడీ ఇవ్వనున్నారు. బలహీన సముదాయాల వారికి చెందిన ప్రాజెక్టులకు ₹1,00,000 వరకు పూర్తి రాయితీ అందించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000, పట్టణాల్లో ₹2,00,000 వరకు వార్షికాదాయం ఉన్నవారు రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులుగా నిర్దేశించింది. వ్యవసాయ అనుబంధ యూనిట్లకు 21 నుంచి 60 ఏళ్లు, మిగతా యూనిట్లకు 21 నుంచి 55 ఏళ్ల వరకు ఉన్న వారిని అర్హులుగా ఖరారు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ రాయితీ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జీహెచ్ఎంసీ తరహాలో వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అమలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో 90% రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ నెల 31 నాటికి 2024-25 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్నుతో పాటు గతంలో బకాయిలను 10% వడ్డీతో చెల్లిస్తే ఓటీఎస్ పథకం అమలు చేయనున్నట్లు వెల్లడించింది. జీహెచ్ఎంసీలో అమలు చేస్తున్న ఓటీఎస్ను వర్తింపచేయాలని రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కోరటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సరిహద్దుల్లో సహకారం, పునరుద్ధరణ, సమర్థ నిర్వహణ, నదుల సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, కైలాస్ మాన్ సరోవర్ యాత్రపై భారత్, చైనా మరోసారి చర్చలు జరిపాయి. ఇరు దేశాల సరిహద్దు వ్యవహారాలపై సంప్రదింపులు, సమన్వయం కోసం ఏర్పాటైన వర్కింగ్ మెకానిజం ఫ్రేమ్వర్క్ సమావేశం బీజింగ్లో జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. డిసెంబర్లో జరిగిన ప్రత్యేక ప్రజా ప్రతినిధుల చర్చల్లో భాగంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ తీసుకున్న నిర్ణయాలను సమర్థంగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన ఇరు దేశాల అధికారులు చర్చలు జరిపారు. ఈ ఏడాది చివరిలో ఢిల్లీలో సరిహద్దు సమస్యపై జరిగే ప్రత్యేక ప్రతినిధుల సమావేశానికి తగిన ఏర్పాట్లు చేసేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించారు. వర్కింగ్ మెకానిజం ఫ్రేమ్వర్క్ సమావేశం సానుకూల, నిర్మాణాత్మక వాతావరణంలో జరిగిందని భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. వాస్తవాధీన రేఖ వెంట పరిస్థితిని రెండు వైపులా సమగ్రంగా పరిశీలించినట్లు తెలిపింది. ద్వైపాక్షిక సంబంధాల పురోభివృద్ధికి సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతత కీలకమని విదేశాంగ శాఖ పేర్కొంది. మైనారిటీలకు దగ్గరయ్యే బృహత్తర కార్యక్రమానికి బీజేపీ శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా కమలం పార్టీ సౌగాత్-ఏ మోదీ పేరుతో ముస్లింలకు కిట్ల పంపకాన్ని ప్రారంభించింది. రంజాన్ సందర్భంగా ఈ కిట్ల పంపిణీని చేపట్టింది. కిట్లలో ఆహార పదార్థాలతో పాటు మహిళల కోసం వస్త్రాలను అందిస్తున్నారు. బీజేపీ మైనార్టీ మోర్చా జాతీయ అధ్యక్షుడు జమాల్ సిద్దికి ఢిల్లీలో ఈ పంపకాన్ని ప్రారంభించారు. మైనార్టీ వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈ కిట్లు పంపిణీ చేస్తున్నామని జమాల్ సిద్దికి తెలిపారు. తమ కార్యకర్తల్లో ప్రతి ఒక్కరూ కనీసం 100 మంది ముస్లింలను కలిసి ఈ కిట్లు పంపిణీ చేస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమం రంజాన్ తర్వాత కూడా కొనసాగిస్తామని చెప్పారు. ఇతర మైనార్టీ వర్గాలైన క్రైస్తవులు, సిక్కులకు కూడా వారి పండుగల సందర్భంగా కిట్లు ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతామని ఆయన చెప్పారు. సౌగాత్-ఏ మోదీ కార్యక్రమం ఓట్ల కోసం వేసిన ఎత్తుగడ అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ మొసలి కన్నీరుగా అభివర్ణించింది.
బీహార్లోని ఆర్ఆర్ రైల్వే స్టేషన్లో కాల్పుల కలకలం రేపాయి. ఓ దొండగుడు బాలిక ఆమె తండ్రిపై కాల్పులు జరిపి అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితురాలు ఆమె తండ్రి ఢిల్లీ వెళ్లేందుకు రైల్వే స్టేషన్కు రాగా నిందితుడు వారిపై కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్దం విన్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకోగా అప్పటికే ముగ్గురు మృతి చెందారు. ఘటనాస్థలి నుంచి పిస్తోల్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ వ్యవహారమే కాల్పులకు దారితీసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. బాలిక ఢిల్లీలో ఎంబీఏ చదువుతోందని పోలీసులు తెలిపారు. ఐపీఎల్ 18వ సీజన్లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. ఈ సీజన్ తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్తో ఆడిన పంజాబ్ జట్టు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. పంజాబ్ సారథి శ్రేయస్ అయ్యర్ 97 పరుగులతో సత్తా చాటాడు. ఓపెనర్ ప్రియాన్ షారియా 47, శశాంక్ సింగ్ 44 పరుగులతో రాణించారు. గుజరాత్ బౌలర్లలో సాయి కిషోర్ 3 వికెట్లతో మెరిశాడు. తర్వాత 244 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్ 74 పరుగులు, జోస్ బట్లర్ 54, రూథర్ ఫోర్డ్ 46 పరుగులతో రాణించినప్పటికీ లక్ష్యం భారీగా ఉండటం వల్ల పోరాడి ఓడింది. పంజాబ్ బౌలర్లలో హర్షదీప్ సింగ్ 2 వికెట్లతో రాణించాడు.